ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు ఇంటిమేట్ విప్లవం నడుస్తోందని చెప్పొచ్చు. నిన్న మొన్నటిదాకా శృంగార సన్నివేశాలను చూపించాల్సి వచ్చినప్పుడు పూలు, తుమ్మెదలతోనో అలాగే తామరాకులు, నీటి బొట్లతోనో సింబాలిక్గా మాత్రమే చూపించిన చిత్రసీమ ఇప్పుడు వాటిని చెరపేసింది. హద్దే లేకుండా చెలరేగిపోతోంది. ఇప్పుడు రొమాన్స్ సీన్లు లేని సినిమాలు, వెబ్ సిరీస్ చూడాలంటే భూతద్దంతో వెతుక్కోవాల్సిందే. అయితే అటువంటి సన్నివేశాల్లో నటించడం అంత ఈజీ అయితే కాదు. తెరపై ముద్దుల్లో పండిపోయిన ఇమ్రాన్ హష్మీ లాంటి వారు మాత్రమే కాదు, హీరోయిన్ను ముట్టుకోవాలంటే ఇబ్బంది పడే ప్రతీక్ గాంధీ లాంటి కొత్త నటులు అన్ని భాషల్లోనూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు కొత్త ప్రొఫెషనల్ సృష్టికి నాంది పలికాయి. నిజానికి హాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉన్న ఇంటిమసీ కోఆర్డినేటర్లు, ఇంటిమసీ డైరెక్టర్లుగా బాలీవుడ్ తెర వెనుకకు వచ్చారు. ఇంటిమసీ డైరెక్టర్ని కలిగి ఉండడం అంటే యాక్షన్ డైరెక్టర్ లేదా డాన్సర్, కొరియోగ్రాఫర్ని కలిగి ఉన్నట్టే. నటీనటులు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా, సురక్షితంగా ఉండేందుకు వారితో వర్క్షాప్లు నిర్వహిస్తారు. కోఆర్డినేటర్లకు డైరెక్టర్లు తాము ఏమి చిత్రీకరించాలనుకుంటున్నారో వివరిస్తారు. ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు నటుడు తన చేతులను ఎక్కడ ఉంచాలి, ఎలాంటి భంగిమల్లో నిలబడాలి, కెమెరాలో ఏవి రికార్డ్ అవుతాయి వంటివి తెలిపిన తర్వాత సీన్ ఫైనల్ అవుతుంది. రొమాంటిక్ సీన్స్ స్క్రిప్ట్ని తెలుసుకోవడం, వర్క్షాప్లు నిర్వహించడం, స్క్రిప్టుకు ఎలాంటి సన్నివేశాలు అవసరమో అర్థం చేసుకోవడం ఇంటిమసీ కోఆర్డినేటర్ ప్రధాన బాధ్యత. సీన్ వివరాలను నటీనటులు వివరించడం, సీన్ కోసం వారిని మానసికంగా సిద్ధం చేయడం, వారి అభ్యంతరాలను తెలుసుకొని పరిష్కరించడం వంటివి ఇంటిమసీ డైరెక్టర్లు చూసుకుంటారు. బాలీవుడ్లో ప్రస్తుతం శిల్పా శుక్లా, ఆస్థా ఖన్నా, దార్ లాంటి వారు ఇంటిమసీ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు.